ఇది ఒక టిప్ అనమాట. మీకు అరోమా సూపర్గా ఉంటుంది, దానికే చెప్పాను. ఇది ఎవరికి తెలియదు. నేను చేసే సీక్రెట్ రెసిపీ ఇది. ఈ సిరీస్లో వచ్చే రెసిపీస్ అంతా సండే 9 AM మార్నింగే రిలీజ్ అవుతుంది. మన రెగ్యులర్ రెసిపీస్ యాజ్ యూజువల్ ట్యూస్డే 7 PM, ఫ్రైడే 7 PM కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తూనే ఉంటాను. చాయ్ రెడీ. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములైకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? సూపర్గా ఉన్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు టీ సిరీస్లో పార్ట్ 2. ఇది రాయల్ మిల్క్ టీ, సూపర్ డూపర్ టీ అండి. ఈ రాయల్ మిల్క్ టీ జపాన్లో స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ మనము రెగ్యులర్గా యూస్ చేస్తూనే ఉంటాం ఈ టీ. కొత్తగా టీ పెట్టాలనుకునే వాళ్ళకి, కుకింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ సిరీస్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంతకుముందు లెమన్ టీ కూడా పార్ట్ 1లో చేశాను, చాలా యమ్మీగా ఉండింది. చూడకపోతే ఇప్పుడే చూసేయండి. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రాయల్ మిల్క్ టీ ఎలా చేయాలో చూసేస్తాం రండి. ఈరోజు రాయల్ మిల్క్ టీకి ఆల్రెడీ స్టవ్ మీద నేను వెసల్ పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకున్నాను. చూడండి, టీకి కొన్ని రేషియోస్ ఉంది, అది కేర్ఫుల్గా వాచ్ చేయండి మీరు. అప్పుడే ఈ రాయల్ టీ బాగా వస్తుంది. మనం రెగ్యులర్గా చేసుకునే టీయే, కొత్తగా టీ చేసే వాళ్ళకి మాత్రం ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఈరోజు 6 గ్లాస్ ఆఫ్ టీ పెడతాను. రేషియో ఏంటి తెలుసా అండి? 1 గ్లాస్ వాటర్కి 2 గ్లాస్ మిల్క్ తీసుకోవాలి. సో 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకుంటాను నేను. సో వాటర్ గ్లాస్ ఫుల్గా తీసుకొని అందులో పడేసాను. ఇట్స్ ఆల్రెడీ బాయిలింగ్. సో వాటర్ బాయిల్ అయిన తర్వాత మనము టీ లీఫ్ వేసుకోవాలి. టీ లీఫ్ ఇంకొక టిప్ చెప్తాను చూడండి. టీ ఆకు ఇలా ఉండాలి, గ్రాన్యువల్స్ లా ఉండాలి. బ్రాండెడ్ టీ తీసుకున్నారనుకోండి, ఇలా గ్రాన్యువల్స్ ఉంటుంది, డస్ట్ కాదు. ఇలాంటి టీయే మీరు ఈ రాయల్ మిల్క్ టీకి యూజ్ చేయాలి. సో టీ రేషియో, షుగర్ రేషియో కూడా ఉంది టీకి. 1 గ్లాస్ టీ పెట్టుకోవాలంటే మీరు 1/2 టీ స్పూన్ టీ ఆకు వేసుకోవాలి, టీ లీఫ్. ఇప్పుడు మనము 6 గ్లాస్ పెడుతున్నాం కాబట్టి 3 స్పూన్స్ ఫుల్గా టీ ఆకు వేసుకునేవాలి. 3 స్పూన్స్ తీసుకున్నాను. ఇది బాగా ఉడకాలి. వాటర్లో టీ ఆకు వేసిన తర్వాత అది బాయిల్ అవుతుంది కదా, అప్పుడు దాన్ని కలుపుతూ ఉండాలి. ఇలా గంటి తీసుకొని కిందకి పైకి ఆ టీ ఆకుని బాగా కలపాలి. కంప్లీట్ వాటర్ ఫుల్ అరోమా రావాలన్నమాట. అందుకే మనము లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుతూ దీన్ని ఉడకనియాలి టీ ఆకుని. ఇంకొక టిప్ ఏంటంటే, మనము ఇప్పుడు వాటర్ మిల్క్ రేషియో తెలుసుకున్నాము, టీ ఆకు తెలుసుకున్నాము. షుగరు జనరల్గా ఒక గ్లాస్కి 1.5 స్పూన్ షుగర్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో అదే రేషియోలోనే మనము షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్కి 1.5 స్పూన్ షుగర్. మిల్క్ మనము ఆవు పాలని తీసుకోవచ్చు, బెఫలో మిల్క్ అనేది తీసుకోవచ్చు. మీరు ఏం మిల్క్ యూస్ చేస్తారో ఆ మిల్క్ మీరు ఈ టీకి యూస్ చేసుకోవచ్చు. మిల్క్ ఆల్రెడీ నేను బాయిల్ చేసి కూల్ డౌన్ అయిన మిల్క్ యూస్ చేస్తున్నాను. మిల్క్ని మనము టీలో యాడ్ చేసేటప్పుడు అలాగే యూస్ చేయకూడదు, దాన్ని బాగా మనము కలుపుకోవాలి. ఇలా చూడండి, బాగా కలుపుకొని మిల్క్ని దాని తర్వాత మనము టీలో యాడ్ చేయాలి. చూడండి ఎంత రిఫ్రెషింగ్ అరోమా వస్తుంది ఈ టీ ఉడుకుతుంటే. టీ ఉడికింది ఒక 3 మినిట్స్గా. ఇప్పుడు మనము ఇందులో షుగర్ యాడ్ చేసుకుంటాము. షుగర్ నేను రుచికి తగినట్టు యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మనము బాగా కలపాలి. బాగా కలిపి బాగా మరగనీయాలి. మీరు గమనిస్తే మనము వాటర్ ఎత్తుకున్నాం కదా, వాటర్ కూడా ఫుల్ గ్లాస్ ఎత్తుకున్నాము, మిల్క్ కూడా ఫుల్ గ్లాస్ ఎత్తుకుంటాము. ఇలా మరిగినప్పుడు మనం టీ సర్వ్ చేసినప్పుడు మనకు 3/4 గ్లాస్ ఉంటే చాలు, టీ సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇది మరగని ఇంకొక 5 మినిట్స్ బాగా ఉడకాలి. టీ నిదానంగా చేయాలన్నమాట. ఫాస్ట్గా ఏదో టీ చేయాలని చేస్తే టీ కాదు అది, ఇలా చేస్తేనే టీ. చూడండి ఎంత గుమగుమలాడిపోతుందో. సో మార్నింగ్లో, ఈవినింగ్లో ఫుల్ రిఫ్రెష్మెంట్ అవుతుంది. కొందరు చాయ్, కాఫీకి చాలా అడిక్ట్ అయి ఉంటారు. ఎవ్రీడే 4-5 టీస్, 4-5 కాఫీ కూడా తాగుతారు. అలా తాగకూడదండి. టీ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి తాగండి చాలు. లిమిట్గా ఉండాలి ఎప్పుడు.
కానీ ఇది హెల్త్కి మంచిదే, ఎక్కువైనప్పుడు ఇట్స్ నాట్ గుడ్. చూడండి ఎంత బాగా ఉడికిందో టీ. ఆల్మోస్ట్ 5 minutesగా బాగా మరగనిచ్చాను. గుమ్మలాడిపోతుంది, రంగు కూడా సూపర్గా వచ్చింది. ఇప్పుడు మనం మిల్క్ యాడ్ చేయాలి. మిల్క్ యాడ్ చేసే ముందు ఒక స్మాల్ టిప్పు, మనము టీ ఆకు మళ్ళీ ఒక హాఫ్ స్పూన్, జస్ట్ హాఫ్ స్పూన్ వేసుకుంటాము మిల్క్ యాడ్ చేసే ముందు. ఇది ఒక టిప్ అనమాట, మీకు అరోమా సూపర్గా ఉంటుంది, దానికే చెప్పాను. ఇది ఎవరికి తెలియదు, నేను చేసే సీక్రెట్ రెసిపీ ఇది. ఇప్పుడు మనం మిల్క్ యాడ్ చేస్తాము. అప్పుడే చెప్పినట్టుగా మిల్క్ని మనము బాగా తొలిచాలి. ఇది ఆల్రెడీ కాసి చల్లారిన మిల్కే. చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకొని మిల్క్ని మిల్క్ యాడ్ చేస్తాం కదండి. ఆల్మోస్ట్ మన టీ రెడీ అయింది, రాయల్ మిల్క్ టీ. ఇందులో ఏమి కలపము, ఓన్లీ షుగర్ అంతే. సో మిల్క్ వేసిన తర్వాత ఒక 1 minute అలా బాయిల్ అవనండి. అప్పుడు కూడా మనము గంటి పెట్టుకొని బాగా కలపాలి. చూడండి ఇలా కలుపుకోవాలి మనము, ఇలా బాగా కలుపుకోవాలి మనము టీని. ఈ టీ ఫ్లేవర్సే ఒక అరోమాని, ఒక సూపర్ డూపర్ పాజిటివ్ అరోమా అండి. ఈవినింగ్స్లో కానీ మార్నింగ్లో కానీ చాయ్ తాగే వాళ్ళకి ఇది ఒక బంపర్ రెసిపీ. ఇలాగే మీరు ట్రై చేసి టీ ఎలా వచ్చిందో మీరు నాకు మీ వ్యూస్ కూడా చెప్పండి. ఓకే, వారే వాహ్, ఏం టీ అయిందండి. మన రాయల్ మిల్క్ టీ గుమలాడిపోతుంది. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకునేస్తాను. ఇంకా మనం దీని టీ పాట్ తీసుకొని సర్వింగ్ కప్స్కి తీసుకునేస్తాము. ఓకే, టీ పాట్కి టీ తీసుకునేసినాము. నెక్స్ట్ మనము సర్వింగ్ కప్ తీసుకుంటాము. చాయ్ రెడీ, మన రాయల్ మిల్క్ టీ రెడీ అయింది. సర్వింగ్ కప్స్ తీసుకుంటాము. ఇంకొక మెయిన్ టిప్ ఇప్పుడు చెప్తాను, నోట్ చేసుకోండి. మనం కప్లో గ్లాస్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు అలాగే మనం తాగేయకూడదు. టీని కొంచెము బాగా తొలిచుకోవాలి, క్లీన్గా తొలిచుకోవాలి, ఇలా పైకి కిందకి. మీ చాయ్ షాప్లో చూసి ఉంటారు కదా, ఎందుకంటే ఆ నురుగు వస్తుంది చూడండి, అది అన్నమాట ఈ చాయ్కి చాలా చాలా టేస్ట్ యాడ్ చేసేది. సో ఇలా మనము పైకి కింది ఒకసారి తొలిచి మన టీ రెడీ చేసుకోవాలి. అంతేనండి, మీ విజయ్ చేతి రుచుల్లో రాయల్ మిల్క్ టీ రెడీ అయింది. రాయల్ మిల్క్ టీ సూపర్గా ఉండింది. మీరు ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఈ సిరీస్లో వచ్చే రెసిపీస్ అంతా సండే 9 AM మార్నింగే రిలీజ్ అవుతుంది. మన రెగ్యులర్ రెసిపీస్ యాజ్ యూజువల్ ట్యూస్డే 7 PM, ఫ్రైడే 7 PM కొత్త రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తూనే ఉంటాను. మీరు చూసి మీ వాల్యుబుల్ వ్యూస్ కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ, బి హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.